హలో సార్, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మనసంపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది మనకు ఇక్కడ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటప్పుడు మన శంషాబాద్ దాటిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 15 అది తీసుకుంటే డైరెక్ట్ ఇది అండర్ ఫీట్ రోడ్డు. అక్కడ నుంచి ఒక 5 మినిట్స్లో ఇక్కడికి రీచ్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు విజయవాడ హైవే నుంచి వచ్చేటప్పుడు కూడా తుక్కుగూడ దాటిన తర్వాత పెద్ద గోల్కొండ అని ఎగ్జిట్ నెంబర్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 15 అది. అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు. ఈ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ప్లేస్కు జస్ట్ ఒక 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. మనసంపల్లి క్రాస్ రోడ్ అనేది ఎప్పటికైనా మంచి ఫ్యూచర్ ఉన్న గ్రోత్ ఉన్న ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ బిజినెస్ పాయింట్ ఏరియా అన్నట్టు. మీరు వెహికల్స్ ఫ్లోట్ గమనిస్తే చాలా బిజీగా ఉండే రోడ్డు వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ రోడ్డు భవిష్యత్తులో అంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి ఇలా స్ట్రేట్గా కంటిన్యూస్ వెళ్తే ఇక్కడ మన రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. కాబట్టి అతి ముఖ్యమైన రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ బస్సెస్ అంతా రన్ అవుతున్నాయి కదా. మహేశ్వరం నుంచి అది బెంగళూరు హైవేకి వెళ్ళేది రైట్ సైడ్, స్ట్రేట్ వెళ్ళేదేమో ఇక్కడ శంషాబాద్ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్ అంటే కేశంపేట కానీ, షాద్నగర్ కానీ, ఇక్కడ సిద్ధాపూర్ అని, కొత్తపేట అని నెంబర్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్కు కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఇది. సో ఈ రోడ్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ పరంగా ఏ ఇబ్బంది ఉండదు. చూడండి, వెహికల్ ఫ్లోట్ చాలా బాగుంటుంది. అంటే ట్రాన్స్పోర్ట్ పరంగా ఇక్కడ మనం వెళ్ళాలన్నా కానీ చాలా ఈజీగా మూవ్ అవ్వచ్చు అన్నట్టు. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఈవెన్ సెకండ్ కో వెహికల్స్ లాగా పాస్ అవుతుంటాయి. ఈ ప్లేస్ మంచి బిజినెస్ పాయింట్ ఏరియా అని చెప్పుకోవచ్చు అని చెప్పాం కదా. తర్వాత ఏంటంటే ఈ ఏరియాలో మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ బస్సెస్ అన్నీ గమనిస్తే మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత హాస్పిటల్స్ కూడా ఉన్నాయి సార్. ఇవి మీరు చూసినట్టయితే ట్రాన్స్పోర్టేషన్కు ఎక్సలెంట్ మంచి అది చూడండి. డిపిఎస్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, తర్వాత బస్సెస్ ఉంటాయి, తర్వాత పక్కన బస్ స్టాప్ ఉంటుంది. తర్వాత ఇక్కడ అన్ని హైదరాబాద్లో ఉన్న అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బస్సు ఇక్కడ చూడండి, మహేశ్వరం నుంచి ఆరామ్ గారు అంటే ఎల్బీ నగర్ కానీ ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన అన్ని ప్లేస్లకు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, అక్కడ వైట్ కార్ వచ్చే దగ్గర హాస్పిటల్ ఉంది. మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఆ బిల్డింగ్స్ కనిపించేటివన్నీ కూడా రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీస్వి అన్నట్టు. అంటే ఎక్కడి నుంచో రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడీస్ వాళ్ళకు కూడా ఇక్కడ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ బిజినెస్ పాయింట్ ఏరియా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ ఏరియాలో మంచి విఐపీలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు సార్. మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ రోడ్ ఉన్నదంతా కూడా మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే కనెక్టివిటీ రోడ్డు. ఈ రోడ్డు ఇలా కంటిన్యూస్గా రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు కనెక్టింగ్ రోడ్డు. ఈ ట్రాన్స్పోర్టు ఇదంతా కూడా మన ప్లాట్కు చాలా దగ్గరలో ఉంటుంది. అంటే బస్సెస్ అన్నీ కూడా. తర్వాత ఈ ఏరియాలో మంచి విఐపీలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంది. ఇక్కడ చూస్తే మైహోన్ రామేశ్వరరావుది, జై శ్రీమన్నారాయణ రాసింది కదా. ఇదంతా కూడా మైహోన్ రామేశ్వరరావు వాళ్ళ ల్యాండ్ ఇది. సో వీళ్ళు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు కాబట్టి ఈ రామేశ్వరరావు వాళ్ళు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే మంచి భవిష్యత్తులో అపార్ట్మెంట్ కట్టడం వీళ్ళకి మంచి పేరు ఉంది అన్నట్టు. మైహోమ్ గ్రూప్ వాళ్ళకు మంచి పేరు ఉంది. సో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది వీళ్ళు ఒక 30 ఎకర్స్ ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ చేసి పెట్టారు. భవిష్యత్తులో 100 ఎకరాల వరకు కొనే అవకాశం ఉంది. సో ఇది మంచి బిజీ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇది ఎప్పటికైనా మంచి హాట్ ప్రాపర్టీ అనే ఉద్దేశంతో ఇక్కడ ఒక స్మార్ట్ సిటీ లాగా ఏర్పాటు చేయడం కోసం వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయి అన్నట్టు. ఇదంతా రామేశ్వరరావు వాళ్ళది ల్యాండ్. ఒక 100 ఎకరాల వరకు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఒక 50% కంప్లీట్ చేసిరు అన్నమాట.
మన సైట్ దగ్గర సార్ ఇక్కడ చూస్తే ఒక 8 ఎకర్స్లో 14 ఫ్యామిలీస్కు అయ్యేటట్టుగా మంచి విల్లాస్ కడుతున్నారు. ఎగ్జాక్ట్లీ మన సైట్కు ఆపోజిట్గానే ఉంటుంది ఇది. ఇక్కడ చూస్తే ఈ రోడ్కి అంటే ఎంత లగ్జరియస్ విల్లాస్ వస్తున్నాయో మన ఏరియాలో మనం గమనించవచ్చు. ఇటువంటి లగ్జరియస్ విల్లాస్ వచ్చే ప్లేస్లో మీరు ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తుంటాయి. అంటే ఎక్కడైతే విల్లాస్ ఎక్కడైతే అపార్ట్మెంట్స్ ఉంటాయో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ చూడొచ్చు అంటే సుమారుగా 4 కోట్లు 5 కోట్లు పెట్టే విల్లా ప్రాజెక్టులు అన్నీ కూడా మన సైట్కి ఆపోజిట్లోనే ఉన్నాయి. సో ఇటువంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే హై క్లాస్ పీపుల్ అంటే మంచి బిజినెస్ మైండ్ సెట్ ఉన్న పీపుల్స్ కానీ తర్వాత మంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తుంటాయి అన్నట్టు. సార్ మన సైట్ దగ్గర ఒక 60 గజాల్లో ఇల్లు కడుతున్నారు. ఎంత బాగా కడుతున్నారు చూడండి, ఎన్ని అంతస్తులు కడుతున్నారు. 60 గజాల్లోనే ఇంత మంచి ఇల్లు కట్టినప్పుడు 106 గజాలు 132 198 గజాల్లో ఎంత మంచి ఇల్లు కట్టవచ్చు చూడండి. ఇంత బ్యూటిఫుల్ హౌస్ కడుతున్నారు, ఎన్ని అంతస్తులు ఇట్లా. కాబట్టి ఇక్కడ చూడండి హౌజెస్ కూడా చాలా నియర్ బై ఉంటాయి మన సైట్కి. ఒక 60 గజాల్లో చూడండి ఎంత మంచి ఇల్లు కడుతున్నారు. మన సైట్ దగ్గర మంచి బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ స్టార్టింగ్ టైం కాబట్టి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మంచి మంచి బిల్డింగ్స్ కూడా హై రేంజ్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అయితే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం ఓపెన్ ప్లాట్స్ కొనుక్కుంటే ఇక్కడ చూడండి రోడ్ అంతా చాలా బిజీగా ఉంటుంది. ఈ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేస్తారో కన్స్ట్రక్షన్ చేసే ఏరియాలో మనం ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే దానివల్ల మీకు తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ అనేది వస్తుంది. సో ఇలా కన్స్ట్రక్షన్ నడుస్తున్న ప్లేస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ ఫ్యూచర్ అన్నట్టు. మన లేఅవుట్ చుట్టుపక్కల కూడా పబ్లిక్ ఫ్లోట్ అనేది బాగుంటుంది సార్. ఈ వైట్ కాడీలు కనిపించేవన్నీ కూడా మన ప్లాట్లే, ఇప్పుడు సేల్కున్న ప్లాట్లు. పబ్లిక్ చూడండి ట్రాన్స్పోర్టేషన్కు కానీ పబ్లిక్ కూడా ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అన్నట్టు. హౌజెస్ కూడా పక్కనే ఉన్నట్టు, అవి కనిపించేటన్నీ కూడా హౌజెస్ అన్నట్టు. వెహికల్స్ ఫ్లోట్ కూడా చూడవచ్చు మనం. మన ప్లాట్ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా బస్సెస్ అవన్నీ తిరుగుతుంటాయి అన్నట్టు. అదంతా మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్ ఆనుకొని మన సైట్ ఉంటుంది అన్నట్టు. ఆ బస్సెస్ వెళ్ళేదంతా మెయిన్ రోడ్. ఇప్పుడు మన సైట్ వచ్చేసి ఇది. ఆ కార్ కనిపించేదంతా కూడా మెయిన్ రోడ్ అన్నట్టు, పక్కన హౌజెస్. మన సైడ్ దగ్గర నుంచి బస్సెస్ వెళ్తుంటాయి చూడొచ్చు, అదంతా కూడా మెయిన్ రోడే. ఇది మన సైట్.
సో సైట్ ఇది సార్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఈస్ట్ ఫేస్ ప్లాట్లు, 3 సపరేట్ ప్లాట్లు, దేనికి దానికి సంబంధం లేకుండా అవసరం వస్తే ఒకటి తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాట్లు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా ఇది ఒక ప్లాటు. ఇక్కడ చూస్తే ప్లాట్ నెంబర్ 32 106 స్క్వేర్ యార్డ్స్ అన్నట్టు ఇది. సో అది అక్కడ నుంచి ఇలా ఇదంతా కూడా 106 స్క్వేర్ యార్డ్, 106 గజాలకు ఇది. ఈ సపోర్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇది ఈస్ట్ ఫేస్ ప్లాటు. తర్వాత సెకండ్ ప్లాట్ వచ్చేసి ఇది, ఇక్కడ నుంచి ఈ సపోర్ట్ కడి నుంచి ఇలా ఇది. ఈ ప్లాట్ నెంబర్ 31 132 స్క్వేర్ యార్డ్స్, ఇది కూడా ఈస్ట్ ఫేస్ ప్లాటే ఇక్కడ వరకు. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే ప్లాట్ నెంబర్ 30, ఈ ప్లాట్ నెంబర్ 30 198 స్క్వేర్ యార్డ్, అక్కడ నుంచి ఇలా వస్తే ఇది. ఆ వెహికల్ కనిపిస్తుంది కదా, ఆ వెహికల్ కనిపించేదంతా కూడా మెయిన్ రోడ్. మనం ఈ రోడ్ గమనిస్తే సార్, ఇదంతా సైట్ మనది. ఇదంతా కూడా టోటల్ 436 స్క్వేర్ యార్డ్, 3 సపరేట్ ప్లాట్లు. మీరు ఒకటి కావాలిస్తే ఒకటి తీసుకోవచ్చు, 2 కావాలిస్తే 2 తీసుకోవచ్చు, 3 కావాలిస్తే 3 కూడా తీసుకోవచ్చు. ఎవరి డాక్యుమెంట్ వాళ్ళకు సపరేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఈస్ట్ సైడ్ 33 ఫీట్ రోడ్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ వరకు సెట్ బ్యాక్ ఉంటుంది, ఒక 5 ఫీట్ల సెట్ బ్యాక్ ఉన్న తర్వాత ఇదంతా 33 ఫీట్ రోడ్, ఈస్ట్ ఫేస్ ప్లాటు. ఇక ఈ వెంచర్ విషయానికి వస్తే ఇదంతా సుమారుగా ఒక 8 సంవత్సరాల క్రితం చేసిన లేఅవుట్, డిటిసిపి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. ఈ లేఅవుట్ ఎకరం 6 లక్షలకు కొని గజం 500-600 రూపాయలకు అప్పుడే అమ్మేసారు. ఆ టైంలోనే అప్పుడున్న కండిషన్ ప్రకారంగా డెవలప్మెంట్స్ అనేది మొత్తం చేయాలనే రూల్ ఏం లేదు అప్పుడు. సో అంటే రోడ్లు, డ్రైనేజ్, కరెంటు అన్నీ చేయాలనేది ఏం లేదు. బట్ ఓపెన్ ప్లేస్ 10% వదిలిపెట్టాలనేది కండిషన్ అప్పుడున్న రూల్స్ ప్రకారంగా అప్పుడు అలా ఉండేది. సో అయినా ఆ టైంలో కూడా మంచి బీటీ రోడ్స్ వేసిర్రు, ఎలక్ట్రిసిటీ వేసిర్రు, డ్రైనేజ్ కూడా వేసిర్రు. అయితే ఏంటంటే ఎకరం 6 లక్షలకు కొని 500-600 గజం అమ్మిన సైట్లు ఇవన్నీ. తర్వాత ఒక చిన్న లేఅవుట్, ఈ లేఅవుట్లోనే ఇది మన సైట్ అనుకుంటే ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అవి 200 గజాలు. అవి ఈ 200 గజాల ప్లాట్లు కూడా మనమే అమ్మినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, అవంతా సుమారుగా 4000 గజాల వరకు ఉంటుంది. ఆ 4000 గజాలు కూడా మనమే అమ్మినాం. ఇదే లేఅవుట్లో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఈ కడీల అవతల పైన కనిపించేది కూడా మనం అమ్మినాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్తంభం దగ్గర ఆ వైట్ కడీలు వేసింది, అది కూడా మనమే అమ్మింది అన్నట్టు. అంటే సుమారుగా ఈ లేఅవుట్లో 30-40 ఈ ప్లాట్లు రీసేల్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినాయి. అంటే మంచిగా ఉంటేనే రీసేల్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇలాంటి డిస్ప్యూట్స్ లేకుండా క్లియర్ టైటిల్గా ఉన్నాయి కాబట్టి వీటికి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతున్నాయి అన్నట్టు. అయితే మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లేఅవుట్ చేసిన ఓనర్ ప్లాట్లు సుమారుగా ఇంకొక 40% ప్లాట్లు ఉన్నాయి. అతను ఇప్పటికి కూడా మనకు టచ్లోనే ఉన్నాడు, కాంటాక్ట్లో ఉన్నాడు. కాబట్టి అతను అంటున్నాడు, జస్ట్ మార్కెట్ ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణలో డల్గా ఉంది కాబట్టి ఒక కాస్త మార్కెట్ స్పీడ్ అయిన తర్వాత మంచి ప్రైస్కి అమ్మాలి అనే ఉద్దేశం ఉంది. అప్పుడు ఆ టైంలో రోడ్స్, డ్రైనేజ్, కరెంటు, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా నేను రినోవేషన్ చేసి మళ్ళీ అమ్ముతాను అంటున్నాడు. సో మీరు ఈ టైంలో తక్కువ బడ్జెట్లో ఉన్న ప్లాట్ కొనిపెట్టుకుంటే అతను డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసిండు అనుకోండి, మీ వస్తువు బంగారం అయిపోతుంది. బట్ అతను మాత్రం ఈ ప్రైస్కి అమ్మాడు. ఈ సరౌండింగ్లో అన్ని కొత్త లేఅవుట్లో అన్నీ కూడా 25,000, 26,000 అమ్ముతున్నారు. సో కాబట్టి ఆ ప్రైస్కే వాళ్ళు అమ్ముతారు అన్నట్టు. తర్వాత ఇక్కడ చూస్తే ఆ కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా సార్, అది అక్కడ ఆ కాంపౌండ్ వాల్ అంతా ఆ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉంటుంది. అంటే 150 ఎకరాలు ఆ కాంపౌండ్ వాల్ మొత్తం ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. అదంతా కూడా ఒక విల్లా ప్రాజెక్ట్ అన్నారు. ఆ విల్లా ప్రాజెక్ట్ మొత్తం కూడా సుమారుగా మన సైడ్ దగ్గరకు వస్తుంది. ఇదంతా కనిపిస్తుంది కదా, అదంతా విల్లాలు స్టార్ట్ చేసినప్పుడు మన వస్తువు బంగారం అవుతుంది. ఆ విల్లాల దగ్గర 25,000, 26,000 పెట్టి కొనే దగ్గర కన్నా
ఇవి తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ అనేది ఏ ఇబ్బందులు ఎల్ఆర్ఎస్ కట్టడం గానీ, తర్వాత ఈ హైడ్రా కోసము ఈ మధ్య కాలంలో బాగా హైడ్రా వింటున్నాం గదా! ఆ హైడ్రా అటువంటిదేది దీనికి వర్తించదన్నట్టు. ఈ సైట్‌కు హౌసెస్ కూడా చాలా దగ్గరే సార్. చూడొచ్చు. ఇవి కనిపిస్తున్నాయి గదా! వాటర్ ట్యాంక్ ఇవన్నీ గూడా ఈ హౌసెస్ కూడా వెరీ నియర్ బై ఉంటాయన్నట్టు. ఎక్కడో అడవిలో ఉంది. ఓ 10 ఇయర్స్, 15 ఇయర్స్ పడతదన్నట్టు గాదు. హౌసెస్ కూడా నియర్ బై ఉంది. అక్కడొక మంచి టౌనే ఉంటది. బాగా వాళ్ళు రిచ్ పీపుల్ అన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఎకరం 3, 4 కోట్లకి ఎకరం అమ్ముతారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన స్థాయిలో ఇల్లు కట్టేసుకుంటారు. కాబట్టి ఎక్కడో ఇప్పుడు ఇవేంటంటే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు చాలా దగ్గర. చాలా నియర్ బై ఉంటది. అక్కడ చూడండి పబ్లిక్ ఫ్లోట్ చూడండి. ఎంత పబ్లిక్ ఫ్లోట్ ఉంటది. తర్వాత ఆ వెహికల్ కనిపించేదంతా కూడా మెయిన్ రోడే. ఆ మెయిన్ రోడ్‌కు అది 60 ఫీట్ల రోడ్డు. ఆ మెయిన్ రోడ్‌కి ఆనుకొని ఈ లేఅవుట్ ఉంటది. ఈ లేఅవుట్‌లో మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి సార్. ఈ 106 గజాలు తర్వాత 132 గజాల్లో ఎలా కట్టుకుంటారు అనంటే, ఇది మన వైట్ కాడిలో ఉన్నది మన ప్లాటు. అక్కడ కనిపిస్తుంది గదా! అది ఒక 60 గజాల్లో 4 అంతస్తులు కట్టిర్రు. మరి 60 గజాల 4 అంతస్తులు కడితే, మన ఈ 106 గజాలు, 132 గజాలు, 198 గజాల సైట్ ఉంది. దానికన్నా మంచి సైట్ కట్టొచ్చు. ఇది ఈస్ట్ ఫేస్ కాబట్టి. ఇంకోటేంటంటే, ఈ 3 ఎప్పుడు అవసరం వచ్చినా సెపరేట్ కూడా అమ్ముకోవచ్చు. కాబట్టి ఈస్ట్ ఫేస్ ప్లాట్‌లనేది మార్కెట్‌లో చాలా స్పీడ్‌గా అమ్ముడుపోతాయి కాబట్టి, మీరు ఇటువంటి దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్‌కి ఇలా ఈ రోడ్లన్నీ గూడా ఒక 1 ఇయర్ తర్వాత మాక్సిమం 1 ఇయర్‌లో ఈ రోడ్స్ అన్నీ కంప్లీట్‌గా బీటీ రోడ్స్ ఏసేస్తారు. బీటీ రోడ్స్ ఏసినప్పుడు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేనన్ని డబ్బులు ఈ సైట్‌లో వస్తాయన్నట్టు. ఏదైనా ఎమర్జెన్సీ డబ్బులు అవసరం వచ్చిందనుకోండి, ఈ సైట్ అమ్మేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్. అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది గదా! మన సైట్ నుంచి ఆ మెయిన్ రోడ్ మన సైట్ ఏమో మెయిన్ రోడ్‌కి ఆనుకొని ఉంటది. మన సైట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఆ డౌన్‌లో 21,000 గజం అమ్ముతుండ్రు. అంటే మన సైట్ దాటిన తర్వాత హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళి 21,000, 22,000 మాక్సిమం వాళ్ళు మంచి ప్లాట్స్ ఉంటే ఒక ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఇటువంటివి ఉంటే రూ. 25,000 గజం కూడా అమ్ముతున్నారు. రూ. 25,000 పెట్టి అది కొనుక్కుంటే అది ఇప్పట్లో 50,000 కాదు. మీరు సంపాదించింది కాస్త వాడు పెద్దగా అవుతాడు తప్ప మీరు పెద్దగా అయ్యేది ఏమీ ఉండదు. ఇక్కడ తక్కువ బడ్జెట్‌లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇగో ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్లే. వైట్ కడీలు కనిపిస్తుందిగా, ఆ డౌన్‌లో ఉన్నయన్నీ కూడా కొత్త లేఅవుట్లే. కాబట్టి అంత దూరం పెట్టి 25,000 పెట్టి కొనుక్కుంటే ఇప్పట్లో మనం పెద్దగా అయ్యేది ఉండదు. వాడే పెద్దగా అవుతాడు. వాడే బెంజ్ కార్‌లో తిరుగుతాడు. వాడే రేంజ్ రోవర్ కార్‌లో తిరుగుతాడు. మీరు తక్కువ బడ్జెట్‌లో ఉన్న ఈ సైట్‌లు కొనుక్కుంటే మీకు 10,000, 12,000 అనేది ఈజీగా అప్రిషియేషన్ వస్తది. అందుకోసమని నేనెప్పుడు కూడా బిలో 10,000 లోపు ఉన్న సైట్‌లు మాత్రమే ప్రిఫరబుల్‌గా చేస్తుంటా కాబట్టి మీకు ఈ 1000 టైమ్ ఇది బెటరు. కాబట్టి ఇటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు.